నమస్కారం అండి. నన్ను గెలవటానికని ఎంతో దూరం నుంచి ప్రేమతో రూపేష్ తెలుగు ట్రావెలర్ అదేవిధంగా సురేష్ వచ్చాడు. సురేష్ పని మీద బయటికి వెళ్ళండి, వస్తారు. ఈలోపు మా అమ్మగారు చేతి వంట వీళ్ళకి రుచి చూపించాలని చెప్పి చేపలు తీసుకొచ్చాను అనమాట. ఇవి మొత్తం కూడా మా అమ్మగారు వండుతారు. వండి మా సాయం గారు వంట రోజు నేను అదిరిపోయింది తురుమంటున్నాను కదా, వీళ్ళు ఎలా ఉందో చెబుతారనమాట. ఒకసారి చూడండి మొత్తం కూడా వీడియో. అదేవిధంగా వీళ్ళు ఇంత ప్రేమతో వచ్చారు కాబట్టి మన ఆతిథ్యాన్ని ఎలా ఉండితే వీళ్ళు చూపించాలని చెప్పి మొత్తం కూడా చేయడం జరుగుతుంది అనమాట. రూపేష్, మా అమ్మగారు వండుతారు, వంట ఏ విధంగా ఉండిద్దో తిని జెన్యున్ గా చెప్పు, అర్థమైందా? యాక్చువల్గా రోజు వచ్చేసి అన్న వీడియోలు పెడతా ఉంటారు. సో అన్న ఏ వీడియో పెట్టినా సరే మిస్ అవ్వకుండా టాప్ టు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆంటీ దగ్గర నుంచి నేను కూడా కుకింగ్ అనేది చాలా బాగా ఇష్టపడతాను. సో నేర్చుకుంటూ ఉంటాను కాబట్టి. సో ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చి ఆంటీ చేత్తో నేను కర్రీస్ అవి చేయించుకుని తినాలి అని చెప్పి. సో ఫైనల్గా దట్ టైమ్ హ్యాస్ బిన్ కేమ్ హియర్. సో చూద్దాం ఈరోజు కళ్ళతో దగ్గరగా చూసి మీ అందరికీ ఆంటీ ఎలా వంట చేస్తారు, ఏ ఫార్ములాతో చేస్తారు అనేది అంతా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. అదేవిధంగా మా అమ్మగారు వంట ఏ విధంగా ఉండిద్దో, బాగుంటే బాగుండిద్ది అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఓకేనా? తెలిసిపోతుంది. మా అమ్మ ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరితో కూడా కలిసింది కాదు అసలు, ఎప్పుడు వేరే ప్రపంచం తెలియదు మా అమ్మకి. కానీ నానంటే వెల్ నాలెడ్జ్ అంత, అది వ్యవసాయ పరంగా కానీ అంత ముందు బయట తిరిగి రావటం కానీ. పాప మా అమ్మ అసలు ఎక్కడికి వెళ్తాం కానీ చేయడం కానీ ఎప్పుడు లేదు. అందుకని పరిచయం చేయాలని చెప్పి యూట్యూబ్ పరిచయం చేయాలి. మా అమ్మ మా అమ్మని ఆ టీవీలో అలా చూస్తుంటే ఆ ఫీల్ అసలు మా అమ్మని ఆ స్క్రీన్ మీద అలా చూసుకుంటే ఓకేనా. అందులో ఇవాళ నువ్వు ఇంత దూరం వచ్చావంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను రాలేదు, రప్పించాను. అంటే ప్రతిరోజు డిఫరెంట్. అంటే నేను మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు ఒక్కొక్క కర్రీ చేసేటప్పుడు మీరు ఒక్కొక్క ఫ్లేవర్ లో ఒక కర్రీ ఉన్నట్లు ఇంకొక కర్రీ లేకుండా, సో ఇవన్నీ ఇప్పటి నుంచి నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? ఆ రోజుల్లో ఇంటర్నెట్ కానీ అట్లేం ఉండేది కూడా కాదు. మా అమ్మగారు చేస్తా ఉంటే అన్ని చూసి నేర్చుకునేదాన్ని. మా అమ్మమ్మ గారింటి కాడ కారం చెట్టు మా అమ్మమ్మ గారిది. మా అమ్మగారు మాదేమో జంపని మా అమ్మగారు చేసేది అనమాట. ఇట్లాగే బాగా పెద్ద కుటుంబాలు అనమాట ఇవి, అక్కడ నుంచి వచ్చినాయి. అందుకే ప్రతిదీ కూడా మాకు ఒక రెఫరెన్స్. సో ఆంటీ చేస్తున్నటువంటి కర్రీస్ కావచ్చు, వంటలు కావచ్చు, అండ్ చాలా ఇష్టం. సో చూద్దాం ఈరోజు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఓకేమా? ఆంటీ అయిపోయిందా ఆంటీ? అంటే ఎంతసేపు పడుతుందా అంటే జనరల్ గా ఇది రెడీ అవ్వడానికి? అంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎండలో సరే, మన పొలం వచ్చి మనం ఎప్పుడు అరిటాకులే కదండి భోజనం చేసేది. అంటే సహజంగా ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే మొత్తం మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా అరిటాకుల్లోనే భోజనం చేస్తారనమాట. మన కోసం వచ్చారు కాబట్టి మన వాళ్ళకి కూడా అరిటాకు భోజనం చూపించాలన్నమాట. అందుకని ఈ కోసుకెళ్తున్నాను. రూపేష్, నీళ్ళు కొట్టుకో, కొట్టు. ఇదిగో ఎట్ట కడుక్కో శుభ్రంగా, సరేనా? కాదు కాదు అంటే అలవాట్లేదు అంటున్నావుగా, అందుకని. శ్యామ్ గారు ఏది వడ్డించు మెల్లిగా అందరికి. మామిడికాయ పచ్చడి అన్నావుగా, చాలా ఇష్టం. అదే కొంచెం పెట్టామా చాలు. ఫ్రేమ్ కూడా ఒక యూనిఫామ్ పది ఉంటుంది. గ్రే రెడ్, గ్రే రెడ్. ముందు సురేష్ దగ్గర నుంచి, సురేష్కి ఏమో, సురేష్ కానీ రూపేష్కి ముందు
ఆరోహణ క్రమం. కాదు కాదు, మీరు తినండి. మీరు తిని ఎట్టా ఉందో మా అమ్మగారు అంటే ఒకసారి చూడండి. అదేంటి స్మెల్? చేపల పులుసు స్మెల్. అన్నా నాయనా నువ్వు లాగలదు. లేదు, నా వంటి తీరు అంతే. ఇంకా అది రూపేష్ పెద్ద ముక్క ఏమా మామూలుగా అంటే అంటే నాకు ఇది తింటే నేను వేసుకుంటాను. ఇంకోటి వేసుకో. అయ్యో రూపేష్ తిని ఎట్టా ఉందో చెప్పు ఒకసారి. ఓకేనా? చాలే పులుసు పోయి నాకు. రూపేష్ టేస్ట్ చేయండి. నేను ఇవాళ ఏం మాట్లాడను, రోజు నేనే మాట్లాడతా కదా. బాగుందండి, చాలా బాగుంది. బాగా చూసాను అంటే అదరగొట్టకు అసలు. బాగుంది. అమ్మా నీ వంటలు నాకు ఎప్పుడు నేను చెప్పేదే ఉంది. ఎట్టా ఉంది రూపేష్? రియల్లీ అమేజింగ్, చాలా చాలా బాగుంది. ఎప్పుడో వీడియోలో చూసి సార్ మేము కూడా ఎప్పుడైనా టేస్ట్ చేయాలనుకున్నా, అనుకోకుండా ఇలా రావడం, ఇలా కలిసి ఫోన్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా చేస్తాను. తిను రూపేష్, ముళ్ళు ఉంటాయి మెల్లిగా తీసుకుని తిను. ఇలా నేను ఇక్కడ 1 వీక్ తిన్నానంటే ఇది ఇంతకి డబుల్ అవుతా నేను. ముక్క తిన్నావునా? ఎలా ఉంది? మనం చెప్పేదే ఉంది, వాళ్ళు చెప్పాలి కానీ. రూపేష్ జెన్యూన్ గా చెప్పి ఎట్టా ఉంది? అమేజింగ్, చాలా చాలా బాగుంది అన్న. ఒక్క మాటలో చెప్పాలంటే చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపించారు మీరు ఈరోజు. మా అమ్మ రూపేష్ వండమంటే మాత్రం నేను ఎప్పుడు చెప్పేదే, ఎంత ఓర్పు అంటే అంత ఓర్పు. అవును, నేను చూస్తూ ఉంటాను ప్రతి దంచి చేయడం అనేది చాలా ఇష్టం. అవును. జనరల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఈ రోజుల్లో ఫుడ్ కుకింగ్ చేసేటువంటి అధునాతన పద్ధతులు అనేవి చాలా వచ్చేసాయి. లైక్ బ్లెండర్స్ అని, మిక్చర్స్ అని చాలా వచ్చేసాయి. అవన్నీ ఉన్నప్పటికీ, అవైలబుల్ ఉన్నప్పటికీ ఆంటీ అవన్నీ ఏం వాడకుండా మసాలాని ఏదైతే ఉందో, మనం ప్రతి కర్రీలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాత పద్ధతిలోనే రోకలు యూజ్ చేసి ఆ పద్ధతిలోనే ఆంటీ ఈ రోజుకి కుక్ చేస్తున్నారు. రియల్గా గ్రేట్. ఈరోజు నేను లైవ్లో చూసాను ఆంటీ ఎలా కుక్ చేస్తారు ఏంటనేది. రియల్లీ అమేజింగ్. నేనైతే ఫస్ట్ టైం ఇంత మంచి టేస్టీ ఉన్నటువంటి చేపల పులుసు తింటాం ఫస్ట్ టైం ఇన్ లైఫ్. చాలా బాగా వచ్చింది కూర, చాలా బాగా వచ్చింది. మామూలుగా ఎప్పుడన్నా యూట్యూబ్ లో వీడియో పెడతా కదా మీది, యాక్చువల్ మా డాడీ నా వీడియోస్ సరిగ్గా చూడరు, మీది పెడితే మాత్రం లాస్ట్ వరకు చూస్తారు. చూసిన తర్వాత ఇంకా అంటా ఉంటారు అనమాట మా అమ్మతో, అలా ట్రై చేయి ఈసారి, వాళ్ళు బాగా చేస్తున్నారు వీడియో అని అలా అంటా ఉంటారు. అసలు మీ వీడియోస్ లాస్ట్ వరకు చూస్తారు ఇంట్రెస్ట్ గా. అన్న వీడియోస్ లో సాయమ్మ గారు అంటుంటే నేను ఏమనుకున్నాను కానీ, బట్ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలే. సాయం గారు అసలు కొట్టేసారు. ఆంటీ ఫ్రాంచైజ్ ఓపెన్ చేద్దాం, సాయమ్మ చేపల పులుసు. భోజనం అయ్యాక కృష్ణా నది దగ్గర తీసుకెళ్తాం మిమ్మల్ని, చూడండి. అలాగే మీ పొలము వెళ్దాం. కృష్ణా నది కూడా చూపించండి. పొలం అంటే ఇంక పొలం ఏముంది, మొత్తం అయిపోయింది వరదకి. మా ఏరియా మొత్తం కూడా చాలా అందంగా ఉంది, చూపిస్తాం మీకు అన్ని కూడా. అయినా నువ్వు లావు అవ్వకుండా ఎలా ఉన్నావు నాకు ఇదే డౌట్ అన్నా. అండి ఇంత మంచి చేపల పులుసు తిన్న తర్వాత దీన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదండి. ఇక్కడతో ఆపేస్తాను. నాకు చాలా థ్యాంక్ యూ. వద్దండి, బాగుంది. ఇక్కడ మళ్ళీ ఆ ఫ్లేవర్ బాగుంది. ఇప్పుడు తిన్నది ఎంత దూరం వచ్చి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది మీ వంట. చివరికి ఈ రోజు ఇలా కుదిరింది. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. దూరం వచ్చినందుకు సాటిస్ఫై అయ్యారా? ఫుల్లీ సాటిస్ఫైడ్. కరువు తీరిపోయింది. తినండి, తిన్నాక మనం మా ఊరు చూపిస్తా. మా ఊరు ఎంత అందమైన చూడండి. సరే, మనం పొలం వెళ్ళిపోయి అటు నుంచి మనం కృష్ణానది మీదకి వెళ్దాం, చూపిస్తాను ఏరియా మొత్తం. ఓకేనా? ఓకే. మన వాళ్ళు ఇద్దరిని తీసుకొచ్చాయనమాట. వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఎట్టైనా సరే యూట్యూబర్స్ కదా, వీళ్ళ పనిలో వీళ్ళే ఉన్నారు చూడండి. అడుగు పెట్టాను.
గోపేష్. అన్నా నేను యాక్ట్ చేయమన్నారు, ఓవర్ యాక్షన్ చేయమన్నారు. నిజంగా చాలా చెప్పు, నువ్వే చెప్పు, నువ్వు చెప్పు. చెప్తా. యాక్చువల్గా చిన్న బోట్ రైడ్ అంటే ఏంటో అనుకున్నాను తెలియదు కానీ, బట్ ఇదంతా కూడా కృష్ణా రివర్ డెల్టా పాయింట్. ఇక్కడికి మొన్నంతా కూడా వరద బీభత్సం సృష్టించేసింది. సో ఆ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. ఓ చల్లని సాయంత్రం ఒక నది పైన ఇసుక తిన్న పైన ఇలా గడిచిపోతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి మాకు అవకాశం ఇచ్చినటువంటి గోపన్నకి, అంటే ఆయన లేకపోతే కనుక ఇది చూసిన వాళ్ళం కాదు. సో ఇంత మంచి ఫీల్ క్రియేట్ చేశారు ఆయన. ఫుల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అది అదిరిపోయింది గోపి వాళ్ళ ఊరు అయితే. ఇలా సరదాగా అయితే బయటకు వచ్చాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక అయిపోయిందండి, బాగా పొద్దుపోయింది. మా ఊరు, మేము ఇచ్చిన ఆతిథ్యం మన మిత్రులు బాగా నచ్చిందండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి.